नॉट एबल टू ज्वाइन बोल के कोई मैसेज किया। ఓకే, హరే కృష్ణ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ 18వ అధ్యాయం గురించి మనం తెలుసుకుందాము. మోక్షయోగ అనేది 18వ అధ్యాయం అన్నమాట. ఇవాళ ఈ చివరి అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకొని భగవద్గీత యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ మనం ఈ కంక్లూషన్ మనకి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు అనమాట. సో ఫస్ట్ వర్సెస్ని డిసైడ్ చేద్దాము, తర్వాత మనం డీటెయిల్డ్గా వాటి యొక్క అనాలిసిస్ చేద్దాము. అర్జున ఉవాచ సన్యాస్యస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితుం త్యాగశ్చ హృషీకేశ పృథక్ కేశినీ సూదన. ఫస్ట్ ప్రేయర్స్ ఆఫర్ చేయడం మర్చిపోయాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 18వ అధ్యాయము మోక్షయోగం అని చెప్పి దీనికి పేరు. భగవద్గీతలో కల్లా అతిపెద్ద అధ్యాయం ఇదే. 78 పద్యాలు ఉంటాయి ఇందులో మొత్తం. సో కృష్ణుడు ఇప్పటి వరకు చెప్పిన వాటన్నిటి యొక్క సారాంశాన్ని ఈ 18వ అధ్యాయంలో చెప్పబోతున్నాడని చెప్పి దీనికి వైరాగ్యం, భక్తి, భగవంతుడి యొక్క తత్వాలన్నిటికీ సారాంశాన్ని అంటే ఫైనల్ కంక్లూషన్స్ ఇందులో చెప్పబోతున్నాడు అనమాట. సో ఆ కంక్లూషన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కొంచెం వీటిని అర్థం చేసుకుందాం. సో వర్సెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగశ్చ హృషీకేశ పృథక్ కేశినీ సూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యజం దోషవద్ ఇతి ఏకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానా తపః కర్మ న త్యాజ్యం ఇతి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగః భరతసత్తమ త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః యజ్ఞదానా తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమితి ఏవ యత్కర్మ కాయక్లేశాభయాత్యయేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. పంచేతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అధిష్టానం తథా కర్త కరణం ఏవ పృథక్విదం వివిధశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరవాన్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత్త బుద్ధిత్వాన్ న స పశ్యతి దురామతిః. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే
हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते। ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना, करणं कर्म कर्तेति त्रिविधा कर्म संग्रहः। ज्ञानं कर्म च कर्ता च त्रिविधैव गुणभेदतः, प्रोच्यते गुणसाङ्ख्याने यथावत् शृणुतानि अपि। सर्वभूतेषु येनैकं भावम् अव्ययमीक्षते, अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथक्विदान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसं। यतु कृष्णवत् एकस्मिन् कार्ये सक्तम् अहैतुकम्, अर्थात्वा अर्थवद् अल्पं च तत्तामसम् उदाहृतम्। नियतं संगरहितम् अरागाद्वेषतः कृतम्, अफलाप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते। यत्तु कामेप्सुना कर्म स अहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसम् उदाहृतम्। अनुबन्धं क्षयं हिंसाम् अनुपेक्षा च पौरुषं, मोहाद् आरभ्यते कर्म यत्तत् तामसमुच्यते। मुक्तसंगो अनहंवादी धृति उत्साह समन्वितः, सिद्धि असिद्धयोर्निर्विकारः कर्ता सात्विक युच्यते। रागी कर्मफला प्रेप्सुर्लब्धो हिंस आत्मको असुचिः, हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः। अयुक्तः प्रयुक्तः स्तब्धः शतो नैष्कृतिको आलसः, विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। बुद्धेर्वेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु, प्रोच्यमानम् अशेषेण पृथक्त्वेन धनञ्जय। प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये, बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। यया धर्मम् अधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी। अधर्मं धर्ममिति या मन्यते तमसावृता, सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी। धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः, योगेन अव्याभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी। यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन, प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी। यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति धुर्मेधा धृतिः सा पार्थ तामसी। सुखं तु इदानीं त्रिविधं शृणु मे भरतर्षभ, अभ्यासाद् ह्रमते यत्र दुःखान्तं च निगच्छति। यत्तद् अग्रे विषम् इव परिणामे अमृतोपमं, तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम्। विषयेन्द्रियसंयोगाद् यत्तद् अग्रे अमृतोपमं परिणामे विषम् इव तत्सुखं राजसं स्मृतम्। यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः, निद्रालस्य प्रमादोत्तं तत्तामसम् उदाहृतम्।
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यद्येवि स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणाक्षत्रियावीशां शूद्राणां च परान्तपा कर्माणि प्रविभक्तानि स्वभावा प्रभवैर्गुणैः समोदमस्तपःशौचं क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चापि अपलायनं दानम् ईश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् कृषिगोरक्षवाणिज्यं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजं स्वे स्वे कर्मणि अविरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यथा प्रवृत्तिर्भूतानां येन सर्वम् इदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भः हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धि सर्वत्र जितात्मा विगतस्पृह नैष्कर्म्यसिद्धिं परमं संन्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठज्ञानस्य या परा बुद्धिर्विशुद्धया युक्तो धृत्या आत्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषो विदश्य च विविक्तसेवी लघुवासी यथा वाक्काय मानसः ध्यानयोगा परो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूता प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां भक्त्या माम् अभिजानाति यावान् यस्यास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तद् अनन्तरं सर्वकर्माणि अपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादात् अवाप्नोति शाश्वतं पदमव्ययं चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्ता सततं भव मच्चित्ता सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वाम् अहङ्कारान् न शोङ्क्षसि विनङ्क्षसि यदहङ्कारमाश्रित्य न योत्स्या इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतैस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यसि अवशोऽपि यत्तत् ईश्वरा सर्वभूतानां हृद्देशे अर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया विमर्श्यैतद् अशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितं मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मां ये वश्यसि सत्यं ते प्रतिजानी प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वं सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः इदं ते न तपस्काय न भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यं न च मां यो अभ्यसूयति
या इदं परमं गुह्यं मद्भक्तेषभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेव वक्ष्यसि असंशयः न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अद्येष्यते चयम् इमां धर्म्यं संवादमव्ययो ज्ञानयज्ञेन तेनाहं इस्तस्यामिति मे मतिः श्रद्धावान् अनसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्ता सुबालोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् केचिद् एतत् श्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिद् अज्ञानसम्मोहः प्रणष्टस्ते धनञ्जय अर्जुन उवाच नष्टमोहा स्मृतिर्लब्ध्वा त्वत्प्रसादात् मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव संजय उवाच इति अहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादम् इमम् अश्रौषम् अद्भुतं रोमहर्षणं व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यम् अहं परं योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयं राजन् संस्मृत्य संवादमिमम् अद्भुतं केशवार्जुनयो पुण्यं हृष्यामि च मुहुः तच्च संस्मृत्य रूपम् अत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरो कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजया भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे సో ఇవాళ మనం ఈ 18వ అధ్యాయం యొక్క నరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 18వ అధ్యాయానికి ప్రభుపాదుల వారు ఏంటంటే కంక్లూషన్ అని చెప్తారనమాట. అంటే ఇప్పటి వరకు మనకి చెప్పిన అన్ని సబ్జెక్టుల గురించి కృష్ణుడు ఇందులో సారాంశాన్ని మనకి కంక్లూషన్ని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తర్వాత దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటయ్యా అంటే మనకి ఈ భగవద్గీతలో చాలా వరకు చాలా సిద్ధాంతాలని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల వాటికి ఆ ఫినిషింగ్ టచ్ని ఆయన ఇవ్వలేదు. లేకపోతే అక్కడక్కడ వాటికి బేసిక్స్ మాత్రమే ఇన్ఫార్మ్ చేసి కంక్లూషన్స్ అన్నింటినీ 18 చాప్టర్లో ఫినిష్ చేయబోతున్నాడు అని చెప్పి ఇంకొక ఉద్దేశం అనమాట. ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అర్జునుడి యొక్క ఒక సందేహం ఉంది. ఫస్ట్ నుంచి కూడా కృష్ణుడు సన్యాసం మనస్తత్వం వ్యవహరించు, సన్యాసం కాదు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో ఈ సన్యాసం అంటే ఏంటి, సన్యాస మనస్తత్వం అంటే ఏంటి, ఈ డౌట్కి అతను ఎక్స్ప్రెస్ చేస్తూ కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే అన్ని చోట్ల సర్వకర్మాణి మనస సన్యాస్యాస్తే సుఖం వశి అని చెప్పి 5th చాప్టర్లో చెప్పాడు. త్యక్త్వా కర్మఫల సంగహ అని చెప్పి 4th చాప్టర్లో చెప్పాడనమాట. మరి ఈ సన్యాసము కర్మఫల త్యాగము రెండు సమానమైన లేకపోతే రెండింటి యొక్క వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయా అని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. దాంతోపాటు మోక్షకాంక్షి అని చెప్పి కిందటి అధ్యాయంలో చెప్పాడనమాట. సో 12వ చాప్టర్లో కూడా సర్వకర్మ ఫలత్యాగం అని చెప్పాడనమాట. సో ఇలాగ చాలా వరకు కూడా వాటిని క్లారిటీ కింద అర్జునుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఈ 18వ చాప్టర్లో కృష్ణుడి యొక్క ఇంటెన్షన్ ఏంటయ్యా అంటే అతను చెప్పాల్సిందంతా కూడా ఇక ఫైనల్గా కంక్లూషన్ ఇప్పటి వరకు కూడా అర్జునుడిని వేరియస్ ఆప్షన్స్ ప్రదర్శించాడు. అదే నువ్వు నన్ను చేయాలనుకుంటే నువ్వేం సజెస్ట్ చేస్తావని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణుడు ఏం అంటే కృష్ణుడు ఏం సజెస్ట్ చేస్తాడని చెప్పి కూడా దాన్ని కూడా మనకి రికమెండ్ చేస్తాడనమాట. సో దీని యొక్క ఫస్ట్ స్టార్టింగే మనకి సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితుం త్యాగస్య చ హర్షికేశ పృథక్ కేశిని సూదన. సన్యాసానికి త్యాగానికి రెండింటికి గల వ్యత్యాసం ఏంటి? అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఓ ఋషికేశ, ఓ కేశిని సూదన, నువ్వు రాక్షసులను చంపుతూ ఉంటావు, ఇలాంటి డౌట్స్ నన్ను రాక్షసులాగా పట్టి పీడిస్తున్నాయి,
వాటిని చంపి నాకు విముక్తిని కలిగించు, ఈ రాక్షసులాగా ఉండే ఈ డౌట్స్ నుంచి ఈ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో కృష్ణుడు దానికి ఏమంటున్నాడంటే, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు. త్యాగ అంటే ఏమంటున్నారంటే, మనం చేసే ప్రతి పనిలో కూడా ఫలాపేక్ష లేకుండా చేయటమే దాన్ని త్యాగం అని అంటున్నారు. ఆ త్యాగాన్ని వ్యవహరించే మనస్తత్వాన్ని సన్యాసం అని అంటున్నారు. జస్ట్ సన్యాసం అంటే జస్ట్ కాషాయ రంగు బట్టలు వేసుకొని సర్వారంభ పరిత్యాగం అంటే కాదు, ఆ మనస్తత్వాన్ని కూడా వదిలేయగలగాలి. త్యాగాన్ని అనే మనస్తత్వాన్ని కూడా పెంపొందించుకొని అన్నిటి చేసే పనుల్లో కూడా అతను ఫలాపేక్ష రహితంగా చేయగలగాలి అని చెప్పి త్యాగానికి సన్యాసానికి మనకి క్లారిఫికేషన్ ఇస్తూ ముందు చెప్తున్నాడు అనమాట. త్యాజ్యం దోషవద్ ఇది ఏకే కర్మ ప్రాహుర్ మనీషిణః యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం ఇది చాపరే. చాలామంది ఏం మాట్లాడతారంటే, కర్మలు చేసే కొద్దీ మనం వాటి యొక్క కర్మఫలాల్ని వదిలేయాలంటారు. బట్ కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఈ యజ్ఞాలు చేసినప్పుడు కానీ, దానాలు చేసినప్పుడు కానీ, తపస్సులు చేసినప్పుడు కానీ వీటిని మాత్రం ఎప్పుడు వదలకూడదు, వీటిని జీవితాంతం సన్యాసం తీసుకున్న తర్వాత కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలని అంటున్నారనమాట. సో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, వీటి యొక్క లాభం ఏంటి? ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత ప్రపంచాన్ని అంతా వదిలేసాము, ఇక భగవంతుడి కోసమే ఈ శరీరాన్ని అర్పణ చేసేసాము, అయినా సరే ఈ ప్రోగ్రామ్స్ని ఎందుకు కంటిన్యూ చేయాలి అని చెప్పి కొంతమంది అడగచ్చు. సో దానికి కృష్ణుడు ఏమంటున్నాడు అనమాట, నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. ఈ త్యాగం గురించి కృష్ణుడు మాట్లాడుతూ ఈ త్యాగాన్ని కూడా శాస్త్రాల్లో 3 రకాలుగా విభజించారు, 3 గుణాలకు అనుసారంగా. సో వాటి యొక్క విశేషాలను నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటున్నాడు అనమాట. యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞ దాన తప కర్మ ఎప్పుడూ వదిలిపెట్టకూడదనంట. న త్యాజ్యం, ఎప్పుడూ వదిలేయకూడదు. యజ్ఞోదాన తపశ్చేవ పావనాని మనీషిణం. ఇవన్నీ కూడా మనుషుల్ని ప్యూరిఫై చేయడానికి యజ్ఞదాన తప అనమాట. అది సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇది హృదయం ప్యూరిఫై అవ్వడానికి ఈ 3 కూడా అతను కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు రికమెండ్ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఏతాని అపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని ఇది మే భారత నిశ్చితం మతముత్తమం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రద్ధగా వ్యవహరిస్తూ వాటి నుంచి ఏ ఫలాపేక్ష ఎక్స్పెక్ట్ చేయకుండా అదే ఒక మ్యాటర్ ఆఫ్ డ్యూటీ, కర్తవ్యం అంటే ఒక నీ డ్యూటీ, నీ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నామని చెప్పి చేస్తూ అప్పుడు ఆ మనస్తత్వంలో వ్యవహరిస్తే అది నా ఒపీనియన్ అని చెప్పి ఇతి మే మతం నిశ్చితం మతం. నా నిశ్చయమైన ఒపీనియన్ ఏంటి అంటే నువ్వు దాన్ని నీ డ్యూటీ విధానంగా చేస్తూ ఫలాపేక్ష రహితుడుగా ఉండి ఈ నీ డ్యూటీస్ అన్నీ నువ్వు వ్యవహరిస్తూ వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఇప్పుడు తమో గుణం యొక్క త్యాగాన్ని 3 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 గుణాల్లో ఫస్ట్ తమో గుణం యొక్క లక్షణాలు చెప్తున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్కరి యొక్క ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అనేది ఉంటుంది. ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీని ఎప్పుడు కూడా ఎవరు రినౌన్స్ చేయకూడదు. మోహం వల్ల కానీ ఎవరైనా భవబంధాల యొక్క ఇబ్బందుల వల్ల కానీ ఎవరైనా ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీని కనుక ఎవరైనా వదిలేస్తే అలాంటి రినౌన్సియేషన్ని ఈ సన్యాస తత్వాన్ని తామసం అని అంటున్నాడు అనమాట కృష్ణుడు. తర్వాత దుఃఖం ఇది ఏవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఎవరైతే అతని యొక్క ప్రిస్క్రైబ్డ్ డ్యూటీని భయం వల్ల కానీ ఇబ్బంది వల్ల కానీ రజోగుణం యొక్క ప్రభావం వల్ల కానీ వదిలేస్తే అవి ఎప్పుడూ కూడా అతన్ని ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అతనికి ఎలివేషన్కి సపోర్ట్ చేయమంట. ఎప్పుడు కూడా అతన్ని దిగజార్చే విషయంలోనే ఉంటాయి. అంటే ఎలివేట్ చేయమంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి స్వర్గలోకాలకి మర్త్యలోకాలకి వెళ్ళటానికి అతనికి అవకాశం దొరకదు అని అంటున్నాడు అనమాట. తర్వాత కార్యమితి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఎవరైతే అతను ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అతను చేయాలని ప్రకారం కింద అతను చేస్తాడు, బట్ దాని నుంచి వచ్చే ఫలాపేక్షను కంప్లీట్గా వదిలేస్తూ మెంటాలిటీ సన్యాసాన్ని వ్యవహరిస్తూ అతని యొక్క సన్యాసత్వాన్ని ఇది సత్వగుణం యొక్క సన్యాసత్వం అని చెప్తున్నారనమాట.
సో జనరల్లీ ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అనేది జనరల్గా అంతకుముందు కాలంలో ఏంటంటే అందరూ కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి గురుకులంలో చదివేవాళ్ళండి. అప్పుడు గురుకులంలో చదివేటప్పుడు ఒక కామన్ సబ్జెక్ట్ లాగా అందరికీ టీచ్ చేస్తూ కొన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని గురువుగారు ఇతనికి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఉన్నాయి, ఇతనికి క్షత్రియుడి యొక్క లక్షణాలు ఉన్నాయి, ఇతనికి వైశ్యుడి యొక్క లక్షణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఆ స్పెసిఫిక్ డ్యూటీస్లో ఫైన్ ట్యూనింగ్ చేసేవారనమాట. సో బట్ ఇప్పుడు కలికాలంలో ఏమైపోయిందంటే ఎవరు కూడా నిశ్చయంగా ఎవరు స్క్రూటినైజ్ చేయట్లేదు స్టూడెంట్స్ అందరినీ. ఒక గొర్రెల మందలాగా అందరం ఒకే చోటకి వెళ్ళిపోతున్నాం, అందరే ఒకటే చదువుతున్నాం. ఎవరికి ఏ లక్షణాలు ఉన్నాయి, గుణకర్మ విభాగశ అన్నారు చూసారా, ఆ లక్షణాలను ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయేసరికి ఇప్పుడన్నీ కూడా ఎవరికి వాళ్ళ ప్రవృత్తుల ప్రకారం అనుకుంటే మనం కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొంతమంది మెకానికల్, కొంతమంది టెక్నికల్, కొంతమంది ఇంజనీర్, లాయర్, డాక్టర్, అలా వివిధగా చార్టెడ్ అకౌంటెంట్, వివిధ సేవలు మనం ఐడెంటిఫై చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వీటన్నిటిని మనం తిరగరాచే ప్రయత్నం మనం చేయలేం కాబట్టి దానికి కంక్లూషన్ ఏం చెప్పబోతాడో అది తర్వాత కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరికి ఈ సొసైటీ డివిజన్ అనేది కృష్ణుడు ఏ విధంగా చేశాడు, అది ఇప్పుడు పాటించకపోయినా సరే దాన్ని ఇప్పుడు ఎలా హౌ డు వి రివర్స్ ఇట్ అని చెప్పి కంటే ఇప్పుడు ఉన్న దాని సిస్టంలో హౌ డు వి బెటర్ ఫాలో ఇట్ అనే కంక్లూషన్స్ని తర్వాత చెప్పబోతాడు. ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ అది సొల్యూషన్ అండి. తర్వాత నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నాను సజ్జతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. ఎవరైతే సత్వగుణంలో వ్యవహరిస్తుంటారో వాళ్ళు మంచి చెడ్డలని చెప్పి దేన్ని వాళ్ళు డిస్పోజిషన్ చూపించారనమాట, వ్యత్యాసం చూపించారనమాట. మంచి వర్క్కి అయితే నేను పని చేస్తాను, చెడ్డ వర్క్ అయితే నేను పని చేయను, ఇలాంటి డ్యూయల్ మనస్తత్వాన్ని వాళ్ళు మెయింటైన్ చేయరండి. తర్వాత నహి దేహభృత సఖ్యం త్యక్యం కర్మాణి అశేషతః యస్తు కర్మఫల త్యాగి స త్యాగి ఇది అభిధీయతే. ఎవరూ కూడా అన్ని యాక్టివిటీస్ని వదిలేరండి. సర్వారంభ పరిత్యాగం అంటే అతను జీవితాంతం వ్యవహరించేసేటప్పుడు ఈ శరీరం మెయింటైన్ చేసేయడం కూడా కొన్ని యాక్టివిటీస్ మనం చేయాల్సిందే. సో అన్ని కార్యాలని అతను కంప్లీట్గా డిస్కార్డ్ చేయలేడు. అందుకనే చెప్పి ఎవరైతే ఆ కర్మఫలాన్ని రినౌన్స్ చేస్తారో అతను యాక్చువల్గా సన్యాసి అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అంటే వైట్ డ్రెస్లో ఉండి వైరాగ్యాన్ని ప్రదర్శించేవాడు బెటర్, కానీ సాఫ్రాన్ డ్రెస్లో ఉండి వైరాగ్యాన్ని ప్రదర్శించలేవాడు వాడు మూర్ఖుడు. అంటే డ్రెస్తో సంబంధం లేకుండా మనకి ప్రపంచానికి అతీతుడిగా వ్యవర్తించేవాడు అతను నిజమైన సన్యాసి అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఎవరైతే అనిష్టం ఇష్టం మిశ్రం ఈ కాంబినేషన్ ఉంటాయి, నాకు నచ్చింది నాకు నచ్చలేదు, నాకు సగం నచ్చింది నచ్చలేదని చెప్పి ఇలా వ్యవహరిస్తుంటామన్నమాట. ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి అన్నీ కూడా మనం చనిపోతామన్నమాట. ఒక్కొక్కసారి నాకు శరీరం బాగా నచ్చుతుంది, ఒక్కొక్కసారి నాకు నచ్చదు, ఒక్కొక్కసారి నేను అడ్జస్ట్ అయిపోతాను నాకు నచ్చని శరీరంలో కూడా. బట్ ఎవరైతే వైరాగ్య మనస్తత్వంలో ఉంటారో వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాటి యొక్క రిజల్ట్స్కి వాళ్ళు ఇది సంతోషించేది, ఇది దుఃఖాన్ని కలిగించేది, ఈ కేటగిరీలన్నీ కూడా అతను దే విల్ నాట్ గెట్ క్యారీడ్ అవే అనమాట. సో చాలామంది ఏంటంటే అదే మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు 18.8లో Tyaga in passion didn't understand. Please explain. If I am considered my current job troublesome and wanted to engage in devotion, is it passion or tyaga? Wanted to engage in devotion is సత్వగుణ అండి, దానికి ఇది రజోగుణం కానే కాదు. ఒకసారి చాలామంది ఏంటంటే పని స్టార్ట్ చేస్తారు, ఆ మధ్యలో దాని యొక్క రిజల్టెంట్ చూసి దాని యొక్క ఒత్తిడి తట్టుకోలేక ప్రెషర్ తట్టుకోలేక ఆ పని నుంచి పారిపోతుంటారు. అది రజోగుణం యొక్క స్వభావం అని చెప్పింది. అంతేగాని భక్తికి ఈ ఈ భక్తి త్రిగుణాలకి అతీతం అండి. ఈ రెండింటిని మనం భక్తిని త్రిగుణాల్లోపు మనం తేలేమన్నమాట. అది యాక్చువల్లీ అది సత్వగుణం కంటే ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే శుద్ధ సత్వంలో ప్రాక్టీస్ చేస్తాను కానీ భగవంతుడికి అది సాటిస్ఫై చేయగలం. సో ప్రస్తుతానికి మనం భౌతిక గుణాల్లో ఇమ్మడిపోయి ఉన్నాం కాబట్టి వీటిలో మ్యాక్సిమం బెస్ట్ సర్వ్ చేయగలిగితే మనం సత్వగుణంలో. సో ఆ స్టేజ్కి మనం ప్రాక్టీస్ అనుభవించాలి. మనం ఫస్ట్ ప్రాక్టీస్లో ఆ సత్వగుణం యొక్క లక్షణాలు పెంపొందించుకోగలగాలి. అదే నెక్స్ట్ మనం ముందుకెళ్ళే కొద్దీ ఆ డీటెయిల్స్ కృష్ణుడు ఇస్తాడు మనకి.
సో ఏ పని చేసేటప్పుడైనా సరే మనకి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఏ పని చేసినప్పుడైనా సరే ఈ పంచ కారణాలు ఉంటాయి అంటండి. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాన్ని. ఏ పనిలో కూడా పర్ఫెక్షన్ సిద్ధం పొందాలి అని అంటే ఈ పంచ కృతాని, సాంఖ్య అంటే మన నాలెడ్జ్ విధానంగా ఈ పంచతత్వాలని మనం అర్థం చేసుకోగలగాలంట. ప్రతి పనిలో కూడా ఈ 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి చెప్తారనమాట. ఏంటయ్యా అంటే అధిష్టానం తథాకర్త, కరణం చ పృథక్ విధం, వివిధశ్చ పృథక్ చేష్ట, దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం ద ప్లేస్ ఆఫ్ యాక్షన్. అంటే మనం భగవంతుడి యొక్క తత్వం చేయాలనుకోండి, అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక నదీ తీరాన, ఒక పుణ్యస్థలంలో, లేకపోతే ఒక వారణాసి, కాశీ, బద్రి, అంటే హరిద్వార్, ఋషికేశ్ అలాంటి మంచి ప్లేస్లో చేస్తే దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. లైక్ భగవద్గీత కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రం, ధర్మక్షేత్రానికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంతకుముందు గొడవ వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళి భగవంతుడి ముందు వాళ్ళు వివాదాలని సెటిల్ చేసుకున్నామండి భగవంతుడి ముందు. సో అలాగా అధిష్టానం, తథాకర్త చేసేవాడి యొక్క మనస్తత్వం, వాడు ఎలా ఉన్నాడు, ఏ మనస్తత్వంలో ఉన్నాడు. కరణం, అతని యొక్క సెన్సెస్ ఎలా వ్యవహరిస్తున్నాయి, అతని యొక్క కరణం. చేష్ట, అతని యొక్క ఎండివర్ ఎంత ఉంది. చివరికి దైవం చాత్ర పంచమం, భగవంతుడి యొక్క అతని యొక్క బ్లెస్సింగ్స్. ఈ 5 కూడా మహా కారణాలండి. ఈ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్ని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే, మనం ఏదైనా పని జరిగినప్పుడు మనం ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు వాడిని అడుగుతుంటామన్నమాట, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఏంటి స్పెషాలిటీ, నీ ఫస్ట్ ర్యాంక్ కావాల కారణం ఏంటని చెప్పి చాలా వరకు ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇంటర్వ్యూలు చేసినప్పుడు అతను ఏమంటాడంటే, నన్ను ఫ్యామిలీ బాగా ఎంకరేజ్ చేసింది, నాకు బాగా సపోర్ట్ చేశారు, ఇది ఒక రీజన్ చెప్తాడనమాట. అది అధిష్టానం కింద. తర్వాత నేను బాగా కాన్సన్ట్రేట్ చేసి, నేను బాగా డిటర్మినేషన్లో నేను బాగా కష్టపడ్డాను అని చెప్పి కర్త. దీనికి అలా దానికి ఎక్స్ప్లెయిన్, నా ఇండివర్ నేను నా వైపు నుంచి చాలా ప్రయత్నం చేశాను, రాత్రింపగళ్ళు కష్టపడ్డాను అని అంటాడనమాట. తర్వాత చేష్ట అంటే చాలా డిసిప్లిన్డ్గా, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేశాను నేను, అందువల్ల చెప్పి చేస్తాను. నా ఎండివర్, నేను టెస్ట్లు, ఎగ్జామ్లు నాకు అంటే ఆ విధంగా నేను సపోర్ట్ చేశాను అంటారనమాట. సరే, అది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అనేది చెప్తారనమాట. ఇది చేష్ట అని చెప్పి. తర్వాత కరణం అంటే నాకు ఇంటర్నెట్లో బాగా చదువుకున్నాను, నేను కోచింగ్ క్లాసెస్ రాశాను, నేను టెస్టులు బాగా మాక్ టెస్టులు చాలా ప్రిపేర్ అయ్యాను, ఇది కరణం అని చెప్పి చెప్తారనమాట. ఇవన్నీ బాగా చేసినా సరే రాసిన వాళ్ళందరికీ 100% వచ్చినాయి మార్కులు అని చెప్పి మనం చెప్పము. అది భగవంతుడి యొక్క ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అందుకనే దైవం చ అత్ర పంచమం అని చెప్పి చెప్తారనమాట. లేకపోతే ఎప్పుడైనా మీరు ఒక కంపెనీ వాళ్ళని, మీరు బాగా సక్సెస్ఫుల్ కంపెనీ పర్సన్ మీరు గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటారు అన్నమాట, సక్సెస్ఫుల్ పీపుల్, ఆ ఫోర్బ్స్ 500 లిస్ట్లో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు అనమాట. మీరు అతి కొద్ది సమయంలో మీ కంపెనీ ఇంత బాగా గొప్పగా ఎలా అభివృద్ధి చెందింది అని అంటే అతను ఫస్ట్ చెప్తాడనమాట, మార్కెట్ కండిషన్స్, గవర్నమెంట్ పాలసీస్ చాలా బాగున్నాయండి, అందుకని చెప్పి మేము వాటిని సద్వినియోగం చేసుకోగలిగామని అంటాడు. దాన్ని అధిష్టానం అని అంటారు. తర్వాత నా దగ్గర ఒక గుడ్ టీం ఉంది, మంచి పీపుల్ ఉన్నారు, మీరు మా ఫెసిలిటీస్ అన్ని తీసేయండి, మా టీం మాతో పాటు ఉంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల్లో వీ కెన్ బ్రింగ్ అవర్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్తారనమాట. మా టీం బలం, టీమ్ స్పిరిట్ ఎక్కువ, చాలా గొప్ప అని చెప్తారనమాట. తర్వాత మేము చేసే పనిలో ఎగ్జిక్యూషను, ఫోకస్, హార్డ్ వర్క్, పర్సర్వరెన్స్ అలా చాలా ఉన్నాయండి మా వాళ్ళ వైపు నుంచి, అందువల్ల చేస్తా, మా పర్ఫెక్షన్ చేస్తానంటారనమాట. తర్వాత కరణం, అప్రాప్రియేట్ టెక్నాలజీ వాడాము, స్ట్రాటజీస్ వాడాము, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకున్నాము, దానివల్ల మాకు మంచి లాభాలు వచ్చినాయి, మంచి పేరు వచ్చింది, ఇది కరణం అని చెప్తారు. ఇవన్నీ కూడా కావాలి అని అంటే వీటన్నిటితో పాటు భగవంతుడు శాంక్షన్ చేయడానికి దైవం, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్లో 100 మంది రాస్తున్నారు, 100 మంది అందరూ బాగా కష్టపడ్డారు, ఎవరికో ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? కొంతమందికి ఆ ఎగ్జామ్లో కూర్చున్న చాలామందికి ఆ టైంలో చాలా టెన్షన్లో చాలా మర్చిపోతారు. మనమే చూడండి, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనం 100కు 100 చదివాం, 6 నెలల నుంచి చదువుకుంటూ కూర్చున్నాం. ఎగ్జామ్ హాల్లో ఆ సమయంలో కూర్చోగానే ఆ 15 నిమిషాలు, అరగంటలో మనకి ఒక్కొక్కసారి మన క్వశ్చన్లు గుర్తుకు రావు. కరెక్ట్గా మనకు మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మొత్తం గుర్తొస్తాయి.
అలాగే ఎవరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎవరి వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాము, ఎవరి వల్ల ఇవన్నీ మనం రాయగలుగుతున్నాము. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తున్నాం సడన్గా ఐడియా తడుతుంది, అరే ఇది కరెక్ట్ కదా ఆన్సర్ అని చెప్పి చేస్తుంటాం. ఆ ఐడియా ఎవరిస్తున్నారు మనకి? వీటన్నిటికీ దైవం చ అత్ర పంచమం, ద హయ్యెస్ట్ పర్సన్ టు డిసైడ్ హూ ఈస్ క్వాలిఫైడ్ అండ్ హూ ఈస్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పడానికి అంటే అది పరమాత్మ అని చెప్పి దానికి నిదర్శనం అండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ యాక్షన్ అని అంటారనమాట. సో దీని యొక్క తర్వాత ఫర్దర్ డిస్క్రిప్షన్, శరీర వాన్ మనోబుద్ధిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ప్రతి పనిలో కూడా అది మంచి పని న్యాయం వా అన్యాయం వా, మంచి పనా చెడ్డమనా అని చెప్పి మనిషి చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అతను శరీరము, మనసు, స్పీచ్ ఇవన్నిటిని కూడా ఈ 5 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంట. అంటే మనకి మంచి ప్లేస్లో మంచి సమయంలో మంచి జనాల ముందు ఉన్నామనుకోండి, అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వరు, అందరూ బాగా చదువుంటారు. ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అప్పుడు అతని స్పీచ్, అతను ఏదో మనసులో అనుకుంటాడు, నోట్లో ఏదో వస్తుంది. అది వీటన్నిటిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అతని యొక్క శరీరం, అతని యొక్క లక్షణాలు, అతని యొక్క స్వభావాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఈ 5 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయంట. తర్వాత తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యతి అకృత బుద్ధిత్వాన్ నస పశ్యతి దుర్మతి. ఎవరైతే నేనే కర్త అని చెప్పి ఆలోచిస్తుంటాడో, ఈ 5 ఫ్యాక్టర్స్ యొక్క కన్సిడరేషన్ ఎవరైతే పెట్టుకోరో అతను బుద్ధివంతమైన వాడు కాదు, బుద్ధిహీనుడు అయిన వాడు అని చెప్తూ అతను ఆధ్యాత్మికంగా కాడ భౌతికంగా కూడా సరిగ్గా చూడలేకపోతున్నాడు. అన్నిటికీ నా వల్లే జరిగింది చెప్పి ఒక అహంకార భావంలో అతను వ్యవహరిస్తున్నాడంటే అతని యొక్క కళ్ళు ఉన్నా సరే లేనట్టే అని చెప్తున్నాడు అనమాట. యశ్య నాహంకృతో భావో బుద్ధిర్యశ్య న లిప్యతే అత్వాపి స ఇమాల్లోకాన్ న హంతి న నిబధ్యతే. ఎవరైతే వన్ హూ ఈస్ నాట్ మోటివేటెడ్ బై ఫాల్స్ ఈగో, అహంకారం లేకుండా, అహంకారం ప్రేరేపితం లేకుండా, ఎవరైతే బుద్ధిని మోహంలో పెట్టుకోకుండా, బుద్ధిని ఎంటాంగిల్మే పెట్టుకోకుండా, అతను ఎవరైతే ఈ భౌతికంగా పనులు చేస్తుంటాడో అతను జనాలను చంపినా సరే అతను చంపేవాడు కాదు. ఎందుకంటే అతని యొక్క కర్మలు అతన్ని బంధించలేవు. ఎవరైతే సత్వగుణంలో వ్యవహరిస్తుంటారో, ఎవరైతే ప్రాపర్ జ్ఞానంలో వ్యవహరిస్తుంటారో వాళ్ళకి భౌతిక కర్మలు వాళ్ళని బంధించమండి. ఎందుకంటే వాడు చేసే ప్రతి ఒక్క పనిలో వాడు ప్రాపర్గా ఆలోచించి అతని గురించి అతను ప్రజెంట్ చేస్తుంటాడు. ఓకే, జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం అంటే మనం చేసే పని యొక్క నాలెడ్జ్, జ్ఞేయం ఈ నాలెడ్జ్ యొక్క అంతిమ గమ్యం, పరిజ్ఞాత అంటే నోవర్ ఆఫ్ దీస్ 3 ఫ్యాక్టర్స్ అండ్ ది నోవర్ ఆర్ ది 3 ఫ్యాక్టర్స్ విచ్ మోటివేట్. ఇవి 3 ఎవరిని మోటివేట్ చేస్తాయి? కరణం కర్త కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఈ 3-fold బేసిస్ ఆఫ్ యాక్షన్ పైన ఈ కరణం అంటే సెన్సెస్, కర్త అంటే వర్క్, అంటే కర్తేతి అంటే డూవర్, ఈ మూడింటిని ఈ 3-fold బేసిస్ ఆఫ్ యాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయంట. జ్ఞానం కర్మత చ కర్తా చ త్రిదైవ గుణభేదత ప్రోచ్యతే గుణసాంఖ్యానే యతవాత్ శృణు తాని అపి. ఈ త్రిగుణాల యొక్క మనస్తత్వం వ్యవహరించడం వల్ల జ్ఞానము, యాక్షను, పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్ కూడా త్రిగుణాల వల్ల వాళ్ళు మోహితులు చెంది ఒక్కొక్క గుణంలో ఒక్కొక్కలాగా వ్యవహరిస్తుంటారు. వీటి గురించి నేను ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్పబోతున్నానని చెప్తున్నాడు అనమాట. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సత్వగుణంలో జ్ఞానం ఎలా వ్యవహరిస్తుందంటే అతని యొక్క జ్ఞానము స్పిరిచువల్ నేచర్ ఉండటం వల్ల అతను వేరే వాటికి డైవర్ట్ అయిపోడు. అన్నిటి యొక్క గుణాలని, అన్నిటి యొక్క పొజిషన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ అతను జ్ఞానం సత్వగుణంలో ఉంది అలా అని చెప్పి వ్యవహరిస్తుంటుంది అని చెప్తున్నారనమాట. పృథక్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథక్ విదన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.
ఎవరి జ్ఞానం అయితే ప్రతి ఒక్క జీవిని అతని యొక్క డిఫరెంట్ శరీరాల్లో ఎలా వ్యవహరిస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తుంటాం. వీడు గొప్పవాడు, వీడు చెడ్డవాడు, వీడు బాగా ఉన్నవాడు, వీడు పేదవాడు, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటాము. వీడు నాకు పనికొస్తాడు, వీడు నాకు పనికిరాడు, వీడు నా మిత్రువు, వీడు నాకు శత్రువు అని చెప్పి ఇలా వ్యవహరిస్తూ ఉంటాడో వాడి యొక్క జ్ఞానం రజోగుణంలో ఉంటుందని చెప్తున్నారనమాట. యత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అత్తత్వ అర్థవద్ అల్పం చ తత్ తామసముదాహృతం. ఎవరి జ్ఞానమైతే ఒకే పనికి పైన అతను అట్రాచ్ అయిపోయి అదే సర్వస్వం అనుకుంటాడో అతను సత్యం కోసం సత్యం తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేయడనమాట, నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేయడనమాట. ఎవరైతే మీగర్ అంటే చాలా అల్పబుద్ధయ అంటే బాగా మనం పిసినారి, మీగర్ అని అంటే ఈ సెట్ టు బి ఇన్ ద మోడ్ ఆఫ్ డార్క్నెస్, తమో గుణం యొక్క లక్షణం అని చెప్తున్నారనమాట. నియతం సంగరహితం అరాగా ద్వేషత కృతం అఫలా ప్రేప్సిన కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఇది సత్వగుణంలో యాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చేసే యాక్షన్స్ కూడా అవి డ్యూటీ ప్రకారం చేసే యాక్షన్స్, అటాచ్మెంట్ లేకుండా చేసే యాక్షన్స్, వితౌట్ లవ్ ఆర్ హేట్. అంటే మనం చేసే పనిలో మనకి ప్రేమతో, మనకి ఈర్ష్యతో, మనకి ద్వేషంతో చేయటం కాదు. ఎవరైతే అతని యొక్క ఫ్రూటు మెంటాలిటీని రినౌన్స్ చేసేసాడో, ఫలాపేక్ష రహితంగా చేస్తుంటాడో అది సత్వగుణం యొక్క లక్షణం అని చెప్తున్నారన్నమాట. యాక్షన్ ఇన్ సత్వగుణం. యత్తు కామేప్సునా కర్మ స అహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్ రాజసం ఉదాహృతం. ఎవరైతే పని చేస్తూ ఆ పనిలో అతని యొక్క ఇంద్రియాలని గ్రాటిఫై చేసుకుంటాననుకుంటాడో, అతని యొక్క కోరికల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తుంటాడో, ఎవరైతే అహంకారంతో అతని యొక్క చేసే పనిలో నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, నేనే దీని యొక్క కర్త అని చెప్పి అహంకారంలో వ్యవహరిస్తుంటాడో అతన్ని యాక్షన్ ఇన్ రాజసంలో అనుకుంటారనమాట. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాద్ ఆరభ్యతే కర్మ యత్తత్ తామసముచిత. ఇది తమో గుణం యొక్క కర్మ అని అంటున్నారు. తమో గుణంలో చేసే కర్మలు ఎలా ఉంటాయంటే అది అజ్ఞానంలో చేస్తుంటాడు, మోహనంలో చేస్తుంటాడు. దాని యొక్క అంటే దాని యొక్క పర్యవసానం ఏమొస్తుందా అని చెప్పి ఆలోచించారనమాట. అది ఫ్యూచర్ బాండేజ్ వస్తుందా, లేకపోతే దాన్ని బంధించేసి దాంట్లో ఇబ్బందులు పడతానా, లేకపోతే నాకు దెబ్బలు తగులుతాయా, లేకపోతే పక్కన వాళ్ళకి దెబ్బలు తగులుతాయా. ఎవరైతే ఇంప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారో దాన్ని యాక్షన్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని అంటున్నారండి. తర్వాత ముక్త సంగో అనహవంవాది ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధి అసిద్ధయో నిర్వికార కర్త సాత్విక యుచ్యతే. ఇది కర్త, వర్కర్ ఇన్ గుడ్నెస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళలో ఆ 3 టైప్స్ ఆఫ్ డూవర్స్ గురించి మాట్లాడుతూ కర్త ఇన్ గుడ్నెస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఎవరైతే అటాచ్మెంట్ లేకుండా, భౌతికంగా అటాచ్మెంట్ లేకుండా, అహంకారం లేకుండా ఎవరైతే బాగా శతో నైష్కృతికో ఆలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఎవరైతే పని చేస్తుంటారో, స్క్రిప్చర్స్ని ఫాలో అవ్వకుండా పనిచేస్తుంటారో, ఎవరైతే మెటీరియలిస్టిక్గా, మొండిగా, చీటింగ్ చేయడానికి, పక్కన వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి, ఎవరైతే చాలా లేజీగా, ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహతతో ఎవరైతే ప్రొక్రాస్టినేటింగ్గా వ్యవహరిస్తుంటారో ఇది తమో గుణం యొక్క లక్షణం అని చెప్తున్నారనమాట. తర్వాత ఇవన్నీ కూడా లక్షణాలు 3 kinds ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఎలా ఉంటుంది. నెక్స్ట్ బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్వేన ధనంజయ. పృథక్వేన ఇప్పుడు 3 అండర్స్టాండింగ్ అనేది, డిటర్మినేషన్ అనేది ఈ త్రిగుణాల్లో ఎలా వ్యవహరిస్తుంది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సపార్థ సాత్వికి. సత్వగుణంలో అతని యొక్క బుద్ధి ఎలా వ్యవహరిస్తుందని చెప్తూ ఎవరైతే ఏది చేయాలో ఏది చేయకూడదో, దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు, ఏది బంధిస్తుంది ఏది నన్ను ముక్తిపరుస్తుంది, ఇలాంటి అండర్స్టాండింగ్లో ఎవరైతే వ్యవహరిస్తారో దాన్ని సత్వగుణం యొక్క లక్షణం అని చెప్తున్నారనమాట. తర్వాత యయా ధర్మం అధర్మం చ కార్యమేవ చ అయాతవద్ ప్రజానాతి బుద్ధి సపార్థ రాజసి. ఎవరైతే మంచి పనులు ఏది అంటే ధర్మం ఏది అధర్మం ఏది వ్యత్యాసం చేయలేకపోతున్నారో, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని చెప్పి వ్యత్యాసం చేయలేకపోతున్నారో అతని యొక్క అండర్స్టాండింగ్ ఇంపర్ఫెక్ట్ అంటే అది రజోగుణం యొక్క లక్షణం అని చెప్తున్నారన్నమాట. అధర్మం ధర్మం ఇతియా మన్యతే తమసావృత
సర్వార్థాన్ విపరీతాని చ విపరీతాంశ బుద్ధి సపార్థ తామసి. ఇది బుద్ధి తామస గుణం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే అతనికి ధర్మం అధర్మం అని చెప్పి ఏది ధర్మం ఏది అధర్మం, ఏది అధర్మం ఏది ధర్మం అని చెప్పి వ్యత్యాసంలో ఉన్నాడనమాట. ఎప్పుడూ కూడా బంధంలో ఉంటాడు, అజ్ఞాన అంధకారంలో వ్యవహరిస్తుంటాడు, ఎప్పుడూ కూడా తప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ తప్పుడు డైరెక్షన్లో వెళ్తుంటాడో అతన్ని అప్పుడు అతనికి తమో గుణం యొక్క లక్షణం అని చెప్తున్నారన్నమాట. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియ యోగేన అవ్యభిచారిణ్య ధృతి సపార్థ సాత్విక. ఇది డిటర్మినేషన్ ఇన్ సత్వగుణం. ఏంటయ్యా అంటే ఈ విచ్ ఈస్ అన్బ్రేకబుల్. ఒకసారి నిశ్చయం తీసుకుంటే అతను దానికి ఎవరు డిటర్మినేట్ చేయలేరనమాట. స్టెడ్ ఫాస్ట్నెస్ బై యోగా ప్రాక్టీస్, ఒక ఇంద్రియాన్ని మనసుని నిగ్రహంలో పెట్టుకొని అతని యొక్క ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకునేది అది డిటర్మినేషన్ ఇన్ సత్వగుణం అని అంటున్నారనమాట. యయాతు ధర్మ కామార్థం ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సపార్థ రాజసి. ఎవరి డిటర్మినేషన్ అయితే అతని యొక్క చేసే పనిలో ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఫలాపేక్షను ఎక్స్పెక్ట్ చేస్తుంటాడో అతని రాజసం అని చెప్తున్నారు అనమాట. అతని యొక్క డిటర్మినేషన్ రాజసం అని చెప్తున్నారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నా విముంచతి దుర్మేధ ధృతి సపార్థ తామసి. తమో గుణంలో డిటర్మినేషన్ ఏంటయ్యా అంటే అతను అంటే ఆలోచన అంతా కూడా డ్రీమ్స్లోనే ఉంటుంది. అతను మొత్తం డ్రీమింగ్లో చేస్తూ ఫియర్ఫుల్నెస్, ఎప్పుడు భయంగా వ్యవహరిస్తూ ఎప్పుడు ఏడుస్తుంటాడు, లామెంటేషన్ మొరోస్నెస్ దుఃఖంలో వ్యవహరిస్తూ ఇల్యూషన్ మోహంలో ఉంటూ అతని యొక్క అన్ఇంటెలిజెంట్ డిటర్మినేషన్ అది తమో గుణంలో ఉంటుందని చెప్తున్నారనమాట. సుఖం తు ఇదానీం త్రివిధం శృణుమే భరత ఋషభ అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం నా నిగచ్చతి. ఇప్పుడు సుఖం అనేది త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యత్తద్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం. స్టార్టింగ్లో అది విషం లాగుంటుంది, చివరికి అది అమృతం లాగుంటుంది. తత్ సుఖం సాత్వికం ప్రోక్తం. దాన్ని సత్వగుణం యొక్క సుఖం అని అంటున్నారనమాట. ఆత్మబుద్ధి ప్రసాదితం. దీనివల్ల ఏమంటుందంటే సెల్ఫ్ రియలైజేషన్కి అతనికి ఆధ్యాత్మిక హ్యాపీనెస్కి అది హెల్ప్ అవుతుందన్నమాట. ఇది సత్వగుణం యొక్క హ్యాపీనెస్ అనమాట. సో రజోగుణం విషయేంద్రియ సంయోగాద్ యత్తద్ అగ్రే అమృతోపమం పరిణామే విషం ఇవ తత్సుఖం రాజసం స్మృతం. రజోగుణంలో ఉండే సుఖం ఏంటంటే స్టార్టింగ్లో అది అమృతం లాగుంటుంది, చివరికి అది విషం అవుతుందన్నమాట. తర్వాత అతని యొక్క ఇంద్రియాలు సెన్స్ ఆబ్జెక్ట్స్ని కాంటాక్ట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేది ఇనీషియల్గా చాలా ఆనందంగా ఉంటుంది, చివరికి అది ఒక విషంలాగా మారుతుంది అనమాట. అది రజోగుణం యొక్క సుఖం అని చెప్తున్నారన్నమాట. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్ తామసం ఉదాహృతం. ఎవరైతే సంతోషాన్ని అతను ఆధ్యాత్మిక జ్ఞానానికి అందంగా అంటే బ్లైండ్గా ఉంటాడో అతను ఎప్పుడూ కూడా డెల్యూషన్లో ఉండి బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే మోహంలో ఉండి అతను యొక్క జ్ఞానం అంతా కూడా స్లీప్, లేజీనెస్, ఇల్యూషన్తో చెప్పబడి ఉందో అతని యొక్క సంతోషం ఈ మూడిట్లో కవర్ చేసుకుంటూ ఉంటాడు. బాగా నిద్రపోతే సంతోషం అనుకుంటాడు, లేజీనెస్ని బాగా సంతోషం అనుకుంటాడు, మోహంలో ఉంటే ఇల్యూషన్ని సంతోషం అనుకుంటాడు. ఇది తమస సుఖం అని చెప్తున్నారనమాట. సో భౌతికంగా ఏది తీసుకున్నా సరే కృష్ణుడికి ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఏది తీసుకున్నా సరే ఈ త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అనేది ఏదీ లేదు ఈ సృష్టిలో. నతద్ అస్తి పృథివ్యాంబ దివి దేవేషు వ్యాపునః. ఈ ఎర్త్ పైన కానీ ఊర్ధ్వలోకాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే సత్వం ప్రకృతిజైర్ముక్తం యద్యేబి స్యా త్రిభిర్గుణ. ఏది కూడా త్రిగుణాలకు అతీతంగా ఏదీ లేదు అని చెప్తున్నాడు అనమాట. మన లోకంలో కానీ దేవతల లోకంలో కానీ ఇంకెక్కడైనా సరే అన్నీ కూడా ఎవరు కూడా ఈ త్రిగుణాలకు అతీతంగా ఎవరు వ్యవహరించలేడని చెప్తున్నారనమాట. తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వీషాం శూద్రాణాంచ పరాంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావేర్ గుణై. వాళ్ళ ప్రభావం అనేది స్వభావం అనేది ఎలా డివైజేషన్ అయిపోయింది. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది వాళ్ళ యొక్క లక్షణాల వల్ల డిస్టింగ్విష్ చేస్తుంటాము, వాళ్ళ యొక్క గుణాల వల్ల డిస్టింగ్విష్ చేస్తుంటాము అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే సమోదమ తపస్సౌచ్యం క్షాంతిర్ ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమః పీస్ఫుల్నెస్, దమః నిగ్రహణ, తపః ఆస్టెరిటీ, శౌచ్యం క్లెన్లీనెస్ ప్యూరిటీ, క్షాంతి టాలరెన్స్, ఆర్జవం హానెస్టీ, జ్ఞానం నాలెడ్జ్, విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆస్తిక్యం రిలీజియస్నెస్,
ఇవన్నీ కూడా ఈ 9 లక్షణాలన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క లక్షణాలని చెప్పారండి. తర్వాత శౌర్యం తేజో దితిర్దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే హీరోయిజం, పవర్, డిటర్మినేషన్, రిసోర్స్ఫుల్నెస్, యుద్ధంలో బాగా పరిణితి చూపించడం, దాతవ్యంలో జనరాసిటీ చూపించడం, లీడర్షిప్, ఇవన్నీ కూడా క్షత్రుడి యొక్క లక్షణాలండి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. వైశ్యుడి యొక్క లక్షణాలు ఏమంటే అగ్రికల్చర్, ఆవుల్ని కాపాడటం, బిజినెస్ చేయటం, ఈ 3 కూడా వైశ్యుడి యొక్క లక్షణాలండి. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఏ క్వాలిటీస్ ఏం లేవు, వాడికి జస్ట్ చెప్పిన పని చేసుకుంటూ పోతుంటాడు, ఇది శూద్రుడి యొక్క లక్షణం అండి. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతం సిద్ధిం యథా విందతి తక్షణు. ఎవరు వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ డ్యూటీ నుంచే పర్ఫెక్షన్ ఎలా పొందగలగాలని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పబోతున్నాను అంటాడు అనమాట. యథా ప్రవృత్తి భూతానం. ప్రవృత్తి అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క స్వభావం అండి. ఏన సర్వం ఇదం తతం స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విందంతి మానవ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే పనిలో వాళ్ళ పనులతో పాటు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకుంటూ భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ పర్ఫెక్షన్ పొందడానికి ప్రయత్నించాలి. బై వర్షిప్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, హూ ఈజ్ ఆల్ పర్వేడింగ్ మ్యాన్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ ఓన్ డ్యూటీ క్యాన్ అబ్టైన్స్ పర్ఫెక్షన్ అనమాట. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు వ్యవహరిస్తూ భగవంతుడి యొక్క సేవ కంటిన్యూస్గా నిరాటంకంగా చేయగలిగితే అతను పర్ఫెక్షన్ పొందగలడని చెప్తున్నారు ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషన్. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు ఈ నచ్చట్లేదు, పక్కన వాడి పని బాగా నచ్చుతుంది, మోస్ట్లీ నేను ఆ గుణానికి అట్రాక్ట్ అయి ఉంటానని చెప్పి ఎవరైతే అనుకుంటారో కృష్ణుడు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ బెటర్ టు ఎంగేజ్ ఇన్ వన్స్ ఓన్ ఆక్యుపేషన్ ఈవెన్ దో వన్ మే పర్ఫార్మ్ ఇట్ ఇంపర్ఫెక్ట్లీ. దాంట్లో సరిగ్గా చేయలేకపోయినా సరే బెటర్ ప్రాక్టీస్ చేయొచ్చు దాన్ టు యాక్సెప్ట్ అనదర్స్ ఆక్యుపేషన్ అండ్ పర్ఫార్మ్ ఇట్ పర్ఫెక్ట్లీ. పక్కన వాళ్ళు డ్యూటీ చేసి దాని పర్ఫెక్షన్ పొందే బదులు నీ డ్యూటీ నువ్వు ప్రాపర్గా చేయి, పర్ఫెక్షన్ పొందకపోయినా పర్వాలేదు. ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క స్వభావం కింద వస్తాయి. దాన్ని నువ్వు వాటి యొక్క పనుల్లో వాటి తప్పులు ఉండవు, వాటి యొక్క పనుల్లో అతనికి పాపం ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను భిక్షాటన చేసుకొని జీవితాన్ని బతుకుతాను అంటున్నాడు అనమాట. అది బ్రాహ్మణుడి యొక్క జీవితం. నువ్వు క్షత్రియుడివి, నువ్వు క్షత్రియుడిలానే చేయాలి. క్షత్రియుడిగా నువ్వు గెలవకపోయినా సరే అట్లీస్ట్ నువ్వు నీ డ్యూటీలో నువ్వు ఓడిపోయినా సరే అది పర్ఫెక్షన్ పొందుతావు. నువ్వు బ్రాహ్మణుడి కింద పర్ఫెక్షన్ పొంది నీ ధర్మాన్ని నువ్వు వ్యవహరించకపోతే అది తప్పు చేసిన వాడుగా చెప్తున్నావు అనమాట. స్వభాజం కర్మ కౌంతేయ సదోషం అపినా త్యజేత్ సర్వారంభ హి దోషేన ధూమేనాగ్నిర్ ఇవావృత. ప్రతి ఒక్క ఎండివర్లో కూడా కొంచెం తప్పు ఉంటుంది. ఎందుకంటే అంటే మంటలో ఎలాగ పొగ ఉంటుందో అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా ఒక చిన్న చిన్న తప్పులు అనేవి ఉంటాయి. అలాగని చెప్పి తప్పులు ఉన్నాయి కదా అని చెప్పి పనిని వదిలేసి మనం అతని యొక్క స్వభావం తరపున వచ్చిన పనులు మనం వదిలేసి వర్క్ వల్ల ఫాల్ట్స్ ఉన్నాయని చెప్పి నేను పని చేయను అని చెప్పానంటే ఆ మనస్తత్వాన్ని కృష్ణుడు ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమ సన్యాసేన అధిగచ్చతి. ఎవరైతే అతను చేసే పనుల్లో రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సింప్లీ ఇంద్రియ నిగ్రహణ కోసం అంటే అటాచ్మెంట్ లేకుండా భౌతిక పనుల్ని మెటీరియల్ ఎంజాయ్మెంట్ని డిస్రికార్డ్ చేయకుండా అతని యొక్క డ్యూటీని అతను చేసుకుంటూ వెళ్తుంటాడో అతను ఆధ్యాత్మికంగా సన్యాస మనస్తత్వంలో హయ్యెస్ట్ పర్ఫెక్షన్ పొందినవాడని చెప్పి చెప్తూ ఈ విధంగా చేస్తే అతను బ్రహ్మభూత స్టేజ్కి రాగలడని చెప్తున్నాడు అనమాట. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనేవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరః. ఈ విధంగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో పర్ఫెక్షన్ పొందులో అతను బ్రహ్మన్ యొక్క లక్షణాలను పొందాడు అని చెప్తూ ఈ బ్రహ్మన్ యొక్క లక్షణాలు ఏంటయ్యా అని చెప్పి నెక్స్ట్ 51 నుంచి 53లో ఈ బ్రహ్మన్ యొక్క లక్షణాలు చెప్తున్నారనమాట. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషో విదశ్య చ వివిక్త సేవి లఘువాసి యథావా కాయా మానసః ధ్యానయోగా పరానిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పితే. ఈ లక్షణాలు అయితే ఎవరు వ్యవహరిస్తారో అతన్ని బ్రహ్మభూత స్టేజ్ అని చెప్తున్నారనమాట. ఏంటయ్యా అంటే ప్యూరిఫైడ్ బై హీస్ ఇంటెలిజెన్స్, మనసుని నిగ్రహం పెట్టుకోగలిగి ఉండాలి,
డిటర్మినేషన్ చూపించగలగాలన్నమాట. ఇంద్రియ మనస్తత్వాన్ని వ్యవహరించే ఇంద్రియ సెన్స్ గ్రాటిఫికేషన్కి ఆబ్జెక్ట్స్ని అతను వదిలేయాలన్నమాట. అటాచ్మెంట్ హేట్రెడ్కి సమానంగా ఉండగలగాలి. ఒక మంచి సెక్లూడెడ్ ప్లేస్లో ఉండగలగాలి. అతి తక్కువ తినగలగాలి. శరీరాన్ని, మనసుని, నాలికని నిగ్రహంలో పెట్టుకోగలగాలి. ఎప్పుడు సమాధిలో ఉండగలగాలి. ఎప్పుడు వైరాగ్యంతో వ్యవహరించగలగాలి. అహంకారం ఉండకూడదు. ఫాల్స్ స్ట్రెంగ్త్ ఉండకూడదు. ఫాల్స్ ప్రైడ్ ఉండకూడదు. లస్ట్, యాంగర్ వీటన్నిటిని వదిలేయగలగాలి. భౌతిక వస్తువుల్ని, భౌతిక తత్వాన్ని అటాచ్మెంట్ చూపించకూడదు అనమాట. అతను ఆధ్యాత్మిక మనస్తత్వానికి, సెల్ఫ్ రియలైజేషన్కి, ఇవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ అనే మనిషి అని ఎవరైతే అంటామో వాడి యొక్క లక్షణాలని చెప్తున్నారన్నమాట. ఈ లక్షణాలు ఎవరైతే పొందారో బ్రహ్మభూత ప్రసన్నాత్మ, అతను చాలా ప్రశాంతమైన మనసుతో ఉంటాడనమాట. నా శోచతి నా కాంక్షతి, అతను ఏమి కావాలని చెప్పి కోరుకోడు, లేకపోతే ఇంకేమి కోరికలు అతను చూపించడనమాట. సమస్సర్వేషు భూతేషు, అన్ని జీవుల్ని సమానంగా చూస్తూ వ్యవహరిస్తూ మద్భక్తి లభతే పరం, అప్పుడు భగవంతుడి యొక్క యాక్చువల్ భక్తిలో అతను ప్రావీణ్యం పొందుతాడంట. సో ఆ ప్రావీణ్యం పొందినప్పుడు భక్త్యామాం అభిజానాతి యావాన్ యశాస్మి తత్వతః, అలాంటి భక్తి యొక్క సత్వంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క పరిజ్ఞానాన్ని అతను కంప్లీట్గా అర్థం చేసుకోగలడు అనమాట. తతోమా తత్వతో జ్ఞత్వ, అది పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు విషతేదత్ అనంతరం, ఈ శరీరాన్ని విషతే వదిలేసిన తర్వాత అతను ఆధ్యాత్మిక ప్రపంచానికి రాగలడు. అంటే భగవంతుడి గురించి భక్తిలో మాత్రమే పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే వైకుంఠానికి అర్హుడు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. ఎవరైతే ప్రతి ఒక్క పనిలో కూడా తన భక్తులనే వాళ్ళు అతని కంప్లీట్గా భగవంతుడి యొక్క ప్రొటెక్షన్లో పనిచేస్తూ అతను ఆధ్యాత్మిక ప్రపంచానికి భగవంతుడి యొక్క కృప వల్ల చేరగలమాట. చేసే యొక్క ప్రతి పనిలో కూడా అతను భగవంతుడి యొక్క ప్రసాదం వల్లే, భగవంతుడి యొక్క కృప వల్లే, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్లే అతను ముందుకు రాగలడు. దాంతోపాటు భౌతికంగా పర్ఫెక్షన్ పొందగలడు, ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క ధామాన్ని చేరగలడు అంటనమాట. చేతసా సర్వకర్మాణి, పని చేసేటప్పుడు కూడా మనస్తత్వం అతను ఎలా ఉండాలి? మయి సన్యస్య మత్పరాహ, అది భగవంతుడి అర్పణ కోసం చేస్తూ ఉండాలి. బుద్ధి యోగం ఉపాశ్రిత, అతని యొక్క మనసుని, బుద్ధిని భగవంతుడి వైపు కంప్లీట్గా కేంద్రీకరించి ఉండాలన్నమాట. మచ్చిత్త, అతని యొక్క చిత్తం అంటే ఈ హార్ట్ అనేది కూడా ఎప్పుడు భగవంతుడికి అర్పించి సతతం భవ, మచ్చిత్త సతతం భవ, అతను ఎప్పుడు ఫుల్ కాన్షియస్ ఆఫ్ మీ, అతను చాలా గొప్పవాడని చెప్తూ మచ్చిత్త సర్వదుర్గాన్ని, ఎప్పుడైతే నా విధంగా ఎప్పుడు ఈ విధంగా ఆలోచిస్తుంటాడో అన్ని కష్టాలని మత్ప్రసాద తరిష్యసి, అతనికి వచ్చే కష్టాలన్నీ ఈజీగా దాటగలని చెప్తున్నాడు అనమాట. అతచేత్వా అహంకారం, లేదు నేను చేస్తున్నాను, భగవంతుని ఇందులో ఏముంది, నేను కష్టపడ్డాను, నేను శ్రమించాను వల్ల నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అని చెప్పి అహంకారంతో ఎవరు వ్యవహరిస్తారో నా శోంశసి వినంశసి, వాడి తొవ్విన గోతులో వాడే పడిపోతాడు, వాడు ఆధ్యాత్మికంగా ముందుకు పురోగతి చెందలేడు అహంకారంతో ఎవరు వ్యవహరిస్తే. యద్ అహంకారం ఆశ్రిత, ఎవరైతే అహంకారాన్ని కనుక షెల్టర్ తీసుకుంటారో నయోస్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి, ఎవరైతే భగవంతుడు చెప్పిన మాట వినకుండా అతను యుద్ధం చేయకుండా అతను ఫాల్స్గా వ్యవహరిస్తుంటాడో అతని ప్రభావం ప్రకారం అతను యుద్ధంలో ఎంగేజ్ అవుతాడు. ఇప్పటి కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే అక్కడికి వేరే వాడితో అయినా సరే యుద్ధం చేసే మనస్తత్వమే అనమాట. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యసి అవశోపియత్, అతను ఇల్యూషన్లో ఉండి నువ్వు నా డ్యూటీలు కనుక చేయకుండా వ్యవహరిస్తుంటే అతని స్వభావం ప్రకారం అతను యాక్ట్ చేయాల్సిందే, అతను ఇంక ఎవరు కాపాడలేరని చెప్తూ కృష్ణుడు ఏమంటాడంటే ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడిగా నేను ప్రతి ఒక్క శరీరంలో హృద్దేశే అర్జున తిష్టతి, పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో నేను ఉంటాను. బ్రాహ్మయం సర్వభూతాన్ని, మనం ఏం చేస్తున్నామంటే అన్ని జీవాల యొక్క శరీరాల్లో పైకి కిందకి తిరుగుతున్నామన్నమాట. ఈ శరీరాలను ఎక్కడ ఇచ్చేస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు? యంత్రారూఢాని మాయ, ఈ శరీరం అనేది ఒక యంత్రం లాంటిది, దాన్ని ఎలా డిఫైన్ చేస్తే ఆ యంత్రం అలా వ్యవహరిస్తూ ఉంటుంది. మాయ మనకి అందరికీ మన కోరికల ప్రకారం వివిధ శరీరాలను మనకు సప్లై చేస్తుందన్నమాట. ఈ వేరియస్ శరీరాల్లో మనం అన్ని చోట్ల పైనుంచి కింద వరకు తిరుగుతుంటాం. బట్ వీటన్నిటిలో మనకి అసోసియేట్ ఎవరయ్యా అంటే పరమాత్మ మన అసోసియేట్ అని చెప్తున్నారు అనమాట. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం, అన్ని పనుల్ని నాకు సరెండర్ చేసుకుంటూ వ్యవహరిస్తుంటారో నా కృప వల్ల అతను ఆధ్యాత్మిక శాంతిని పొందగలడు, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందగలడు అని చెప్తున్నాడు అనమాట.
ఇప్పుడు వరకు కూడా నేను మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ చెప్పానని చెప్తున్నాను అనమాట. ఇతీతే జ్ఞానమాఖ్యాతం, నాలెడ్జ్ గురించి ఇప్పటి వరకు చెప్పాను నేను. అందులో గుహ్యతరం మయ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ చెప్పాను, మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ చెప్పాను. విమర్శయతే దశేషేన యథేచ్ఛసి తథాకురు, దానిపైన నువ్వు డెలిబరేట్ చేయి. నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ నువ్వు డెసిషన్ తీసుకో, నేను నిన్ను ఫోర్స్ చేయట్లేదు. ఎంటైర్ భగవద్గీత నీకు చెప్పిన తర్వాత కూడా కృష్ణుడు ఒక పాయింట్ చూడండి, అర్జునుడిని ఎప్పుడు ఫోర్స్ చేయలేదనమాట. నువ్వు డెసిషన్ తీసుకో, నీ మనసుని ఆలోచించి నీ బుద్ధి డిటర్మినేషన్ వాటన్నిటిని ఆలోచన చేసి ఇప్పటివరకు నేను చెప్పిన వాటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకొని నీ డెసిషన్ నువ్వు తీసుకోని అంటున్నాడు అనమాట. సర్వగుహ్యతమం భూయ, ఇప్పటి వరకు చెప్పిన వాటన్నిటిలో కల్లా గుహ్యతమం మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటయ్యా అనమే శృణుమే పరమం వచ, నేను చెప్పబోయేది ఇది హయ్యెస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఇష్టోసీమే దృఢమితి తతో వక్ష్యామి త్యేహితం, ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇష్టోసీమే, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడవు కాబట్టి ఈ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ నీకు చెప్పబోతున్నాను. ఏంటయ్యా అంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మాం ఏవశి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే, ఎప్పుడు నన్నే ఆలోచిస్తూ ఎప్పుడు నా భక్తుడివిక నన్నే పూజించు, నాకే నీ అర్చనలు సేవలు ఆఫర్ చేయి. ఈ విధంగా నువ్వు వితౌట్ ఫెయిల్ నువ్వు వ్యవహరించగలిగితే ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ కమ్ బ్యాక్ టు మీ బికాస్ యు ఆర్ మై వెరీ డియర్ ఫ్రెండ్ అని చెప్పి కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఇది భగవద్గీత యొక్క యాక్చువల్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలయ్యా అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ్య అని అంటున్నాడు అనమాట. అన్ని పనుల్ని వదిలేసి అన్ని వ్యవహారాలను వదిలేసి నీవు నా శరణ తీసుకో, నీకు నీ పాపాలన్నిటి నుంచి మోక్షాన్ని నేను కలిగిస్తాను, దీంట్లో నీకు ఎలాంటి డౌటు లేదు, సంశయం లేదని చెప్పి కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడండి. జస్ట్ ఇంకొక 2 minutes విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. తర్వాత ఈ జ్ఞానాన్ని ఎవరికి చెప్పొచ్చు ఎవరికి చెప్పకూడదని చెప్తూ ఇదంతే నా తపస్కాయ, ఎవరైతే తపస్సు చేయలేదో, నా అభక్తాయ అభక్తులు కారో, నాచా శుశ్రూషవే వాచం, ఎవరైతే సిన్సియర్గా ఉండరో, నచమా మధ్యసూయతి, ఎవరైతే అసూయత ఉంటారో వీళ్ళెవరికి నువ్వు ఈ జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కృష్ణుడు అనమాట. వీళ్ళు అర్హులు కారు అని అంటున్నాడు అనమాట. మరి ఎవరయ్యే అర్హులు అని అంటే యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాశతి భక్తిమయీ పరాం కృత్వ మాం ఏవశ ససంశయ, ఎవరైతే ఈ జ్ఞానాన్ని నా భక్తుల్ని భగవంతుని యొక్క భక్తి యోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి భక్తి యొక్క తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు, చివరికి వాళ్ళు నన్ను పొందగలరు. భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు, అభక్తులకి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అంటున్నాడు అనమాట. అంటే సరెండర్ అంటే భగవంతుడు ఇప్పుడు చేసే ప్రతి ఒక్క పనిలో మన డ్యూటీని వ్యవహరిస్తూ భగవంతుడి కోసమే మనం చేస్తున్నామని చెప్పి భావంలో చెప్తుంటే దాన్ని కంప్లీట్ సరెండర్ అని చెప్తారండి. సో తర్వాత ఎవరైతే నేను చెప్పిన దానికంటే అతీతం, ఇప్పుడు భక్తులు ఉంటారు, భగవంతుడి భక్తులు అందరికీ ఆ భక్తిని పంచడానికి ప్రయత్నిస్తుంటారు. సో దానివల్ల భగవంతుడు అంటాడు వాళ్ళు ఇంకా నాకు చాలా ప్రియం అనమాట. ఏ విధంగా అంటే నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ, చాలా వెరీ డియర్ అనమాట మనుష్యుల్లో. భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భవి, వీళ్ళు అన్ని దేశాలు ఖండాలు దాటి భగవంతుని యొక్క భావాన్ని అందరూ వినాలి, అందరూ ప్రాక్టీస్ చేయాలి, అందరికీ లభించాలి అని చెప్పి వేరే వేరే ప్రదేశాలకి అడవుల్లోకి వెళ్ళి భక్తులు వేరే వేరే సిటీల్లోకి వెళ్ళి వేరే వేరే దూర దేశాలకు వెళ్ళి సముద్రాలు దాటి ఎవరైతే ప్రీచ్ చేస్తుంటారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారనమాట. తర్వాత అధ్యేష్యతే చయాం, ఇప్పుడు ఎవరైతే ఈ భగవద్గీతను వింటారో వాళ్ళ యొక్క ప్రతిఫలం ఏంటయ్యా అంటే వన్ హూ స్టడీస్ దిస్ సేక్రెడ్ భగవద్గీత వర్షిప్స్ మీ బై హిస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వర్షిలో చెప్తున్నాను అనమాట. ఎవరైతే వింటారో భగవద్గీతని ఎవరైతే బాగా వింటారో దాని యొక్క ఏంటంటే వన్ హూ లిజన్స్ విత్ ఫెయిత్ వితౌట్ ఎనివి, ఈర్ష్య లేకుండా ఎవరైతే శ్రద్ధగా వింటారో అతను అన్ని పాపాల నుంచి విముక్తి పొందగలడు. అతను శ్రద్ధగా వింటుంటే భగవంతుడి యొక్క అతను పుణ్యలోకాలను పొందగలడు అని చెప్తున్నాడు అనమాట. శుభాన్ లోకాన్ ప్రాప్నయాత్, పుణ్యలోకాలను అతను పొందగలడని చెప్తున్నారనమాట. కేచిద్ ఏతత్ శ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కేతిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణశ్చస్తే ధనంజయ. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ అటెంటివ్గా నువ్వు విన్నావు కదా, నీ మనసును బాగా కేంద్రీకంగా లగ్నం చేశావు కదా, నీ ఇల్యూషన్స్ అన్నీ పోయినాయా, నీ అజ్ఞాన అంధకారం పోయిందా అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు అంటాడు ఇప్పుడు వరకు ఎంటైర్ భగవద్గీత విన్న తర్వాత నష్టమోహ, నా మోహం విడిపోయింది, స్మృతిర్లబ్ధ్వ, నా ప్రీవియస్ కాన్షియస్నెస్ నా యాక్చువల్ పొజిషన్ నాకు అర్థమైంది, త్వత్ప్రసాదాత్ మయాచ్యుత, నీ కృప వల్ల నాకు ఇవన్నీ కూడా లభించినాయి, స్థితోస్మి, నేను నా పొజిషన్ రీగెయిన్ చేసుకున్నాను, గత సందేహ, నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి,
కరిష్యే వచనం తవ, నేనేం చేయాలి, నువ్వు నాకు ఇన్స్ట్రక్ట్ చేయని చెప్తున్నాడు అనమాట. ఈ మొత్తం ఇది అర్జునుడి యొక్క పొజిషన్ అనమాట. ఎంటైర్ భగవద్గీత విన్న తర్వాత అతను కంప్లీట్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అతని యొక్క యాక్చువల్ పొజిషన్కి వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే సంజయుడు ఏం చెప్తున్నాడంటే ఇతి అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. మళ్ళీ సంజయుడికి వచ్చేసింది. స్టార్టెడ్ విత్ సంజయ అండ్ ధృతరాష్ట్ర, నౌ సంజయ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు ధృతరాష్ట్ర అనమాట. చివరికి ఇతి అహం వాసుదేవస్య పార్థస్య, వాళ్ళిద్దరి యొక్క సంవాదం ఎలా బాగుందయ్యా అంటే అద్భుతం, చాలా వండర్ఫుల్గా ఉంది. రోమహర్షణం, వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి వినే కొద్దీ అని అంటున్నాడు అనమాట. వ్యాస ప్రసాద శృతవాన్, వ్యాసుడి యొక్క కృప వల్ల నేను మొత్తం వినగలిగాను. శృతవాన్ ఏతద్ గుహ్యం అహంపరం, ఈ వినింది కూడా చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ నేను విన్నాను. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం, యోగేశ్వరైన కృష్ణుడే సాక్షాత్గా ఆయన కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను డైరెక్ట్గా వినగలిగానని చెప్తున్నాను అనమాట. రాజన్ సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం, ఈ సంవాదం ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది. కేశవార్జునయో పుణ్యం, ఈ కేశవార్జున పుణ్యం వల్ల హృష్యామి చ ముహు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు చాలా ప్లెజర్ ఉంది, ఎవ్రీ మూమెంట్ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఇద్దరి యొక్క ఈ వండర్ఫుల్ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాడు అనమాట. తచ్చ సంస్మృత్య రూపం అద్భుతం హరేహి, ఆ రూపం ఆయన విశ్వరూపం చూపించిన రూపం, ఆ చతుర్భుజం చూపించిన రూపం, ఆ ద్విభుజం చూపించిన రూపం, రోమహర్షణం చాలా చాలా బాగుంది నాకు. విస్మయోమే మహాన్ రాజన్, చాలా విస్మయం అంటే చాలా వండర్ఫుల్గా ఉంది అది. హృష్యామి చ పునః ఐ రిజాయిస్, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఈ భావాన్ని నేను బాగా మళ్ళీ అర్థం చేసుకుంటూ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అన్నట్టు కృష్ణుడు సంజయుడు చెప్తున్నాడు. ఇక ఫైనల్గా ఎవరైతే కృష్ణుడి యొక్కని అర్జునుడిని పూజిస్తుంటారో వాళ్ళ యొక్క బెనిఫిట్ ఏంటయ్యా అంటే యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడైన అర్జునుడిని కలిపి పూజిస్తుంటారో తత్ర శ్రీర్ విజయా భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ, అక్కడ విజయ శ్రీ భూతి ధ్రువ ఇవన్నీ కూడా నిశ్చయంగా ఉంటాయని చెప్పి ఇది కంప్లీట్ కంక్లూషన్ అని చెప్పి భగవద్గీత సారాంశాన్ని మనకు చెప్తున్నాడు అనమాట. సో చాలామంది ఏంటంటే ఇంట్లో అర్జునుడి యొక్క కృష్ణుడి యొక్క ఫోటో అంటే రథం పైన ఉన్న ఫోటో పెట్టుకోవడానికి భయపడుతుంటారు, అనుకుంటారు కృష్ణుడు అర్జునుడి యొక్క ఫోటో పెట్టుకుంటే ఇంట్లో యుద్ధాలు జరుగుతాయని అనుకుంటారు. లేదమ్మా, శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి ఎక్కడైతే కృష్ణుడిని అర్జునుడిని కలిపి మనం సేవిస్తుంటామో అక్కడ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి సంజయుడే పర్ఫెక్షన్ పొందుతూ చెప్తున్నాడు, పర్ఫెక్షన్ చెప్తున్నాడు. సో అది కనుక మనం ఫాలో చేయగలిగితే మనం మన జీవితం ధన్యం చేసుకుంటామని చెప్తున్నారు అనమాట. సో నిన్న ఒకళ్ళు ఒక శ్లోకం అడిగారు భాగవతంలో, చైతన్య మహాప్రభు యొక్క నిదర్శనం ఉందా లేదా అని చెప్పి. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షిజం యజ్ఞయ సంకీర్తనాయ ప్రాయర్ యజంతి సుమేధస అని చెప్పి మనకి చెప్తారండి. 11th క్యాంటో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 32వ వర్స్. కృష్ణవర్ణం త్విషా అకృష్ణం, కృష్ణవర్ణం కృష్ణుని ఎప్పుడూ వర్ణిస్తూ ఉంటాడనమాట. త్వష అకృష్ణం, బట్ కృష్ణుడు యొక్క కలర్ కాదు, అకృష్ణం బ్లాకిష్ కలర్లో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సాంగో పాంగాస్త్ర పార్షం, ఆయన అసోసియేట్స్ ఎప్పుడు ఎవరయ్యా అంటే ఎప్పుడు కూడా ఆయన నిత్య అసోసియేట్స్ ఉంటారు. యజ్ఞ సంకీర్తన ప్రాయర్, ఈ సంకీర్తన యజ్ఞాన్ని అతను భగవంతుడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం అతను స్టార్ట్ చేస్తాడు. అది ఎవరు యాక్సెప్ట్ చేయగలరాయా అంటే యజంతి సుమేధస అని చెప్తున్నారనమాట. ఇది చైతన్య మహాప్రభు యొక్క డైరెక్ట్ గ్లోరిఫికేషన్ అండి కలియుగంలో. నెక్స్ట్ ధ్యేయం సదా పరిభావజ్ఞం అభీష్టదోహం తీర్థస్పదం శివ విరించి నూతం శరణ్యం భృత్యార్థహం ప్రణతపాల భవాబ్దిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. ఇది కూడా చైతన్య మహాప్రభు యొక్క లక్షణాలని గ్లోరిఫై చేస్తుంది. నెక్స్ట్ వర్స్ కూడా త్యక్వా సుజశ్చిత సురేప్షిత రాజ్యలక్ష్మీం ధర్మిస్థ ఆర్య వచసా యద్ అగాధరణ్యం మాయామృగం దైతాయేప్సిత అన్మధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఈ 3 వర్సెస్ కూడా చైతన్య మహాప్రభువుని క్లియర్గా గ్లోరిఫై చేస్తున్నాయి. ఇవి ప్లస్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్లో కూడా
ఇత్తం ఋతిర్య ఋషిదేవ జశావతార లోకాన్ విభావషి హంసి జగత్ ప్రతీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్తం చెన్నః కలో యదభవ స్త్రీయుగోధ సత్వం. కలియుగంలో త్రియుగాల్లో మాత్రమే నువ్వు అవతారం తీసుకుంటావు, కలియుగంలో మాత్రం నువ్వు కవర్డ్ ఇన్కార్నేషన్ భక్తుల్లాగా వస్తావు అని చెప్తున్నారండి. సో ఇది 7.9.38లో కూడా చైతన్య మహాప్రభు వస్తాడు అని చెప్పి, కలియుగంలో ఆయన కవర్డ్ ఇన్కార్నేషన్లో వస్తాడు, డైరెక్ట్ ఇన్కార్నేషన్లో రాడు అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఈ విధంగా చాలా వర్సెస్ ఉన్నాయి చైతన్య మహాప్రభు గురించి గ్లోరిఫికేషన్. ఓకే, ఇవి నన్ను అడిగిన క్వశ్చన్స్ ప్రకారం. అవునండి, సరెండర్ డిపెండ్స్ అపాన్ అంటే ఇప్పుడు మనం చేసే యొక్క ప్రతి పనిలో కూడా ఎంత భగవంతుడి కోసం చేస్తున్నాము, ఎంత నా కోసం చేసుకుంటున్నాము అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. దానివల్ల కొంచెం మనం ఆలోచించాలి. తర్వాత నారదముని ప్రహ్లాద్ మహారాజ్కి భాగవతం చెప్పాడని చెప్పి విన్నాను. అప్పటికి భాగవతం లేదు కదా. అది భాగవతం ఫస్ట్ బ్రహ్మకే స్టార్ట్ చేశారండి. తర్వాత బ్రహ్మ తన కొడుకైన నారదుడికి చెప్పాడు. నారదుడి తర్వాత వ్యాసదేవుడికి చెప్పాడు. వ్యాసదేవుడు అలాగా ఈ పరంపరలో వచ్చిందని చెప్తున్నారనమాట. ఫస్ట్ విన్నదే బ్రహ్మ భాగవతం అండి. అది సృష్టి స్టార్ట్ చేయకముందే భగవంతుడికి బ్రహ్మకి ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్తున్నారు భాగవతంలోనే. సో అది సృష్టి స్టార్ట్ అయినప్పటి నుంచి భాగవతం ఉందండి. అంటే ఇది ఫస్ట్ నుంచి ఉందండి, అది మనం అర్థం చేసుకోవాలి. సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా భాగవతం ఉంది. బట్ అది దాని యొక్క యాక్సెస్ అనేది భక్తులకి మాత్రమే లభిస్తూ వచ్చిందనమాట. వేరే వాళ్ళకి అది అంతగా కామన్ ప్రచురితంలోకి రాలేదనమాట. ఎందుకంటే అది మోస్ట్ కంక్లూజివ్ సబ్జెక్ట్. భగవంతుడు చెప్పినప్పుడు 4 శ్లోకాల్లో విడమర్చి చెప్పాడండి, అంతే. దాన్ని చతుశ్లోకి భాగవతం అని అంటారు. సెకండ్ క్యాంటో 9th చాప్టర్ 33 నుంచి 36 శ్లోకాల్లో ఈ చతుశ్లోకి భాగవతం అని ఉంటుంది. దాన్ని ఏంటంటే తర్వాత బ్రహ్మ నారదుడికి చెప్తూ త్వమేతద్ విపులీకురు, దీన్ని ఎలాబరేట్ చేసి చెప్పు, ఎందుకంటే ఈ 4 శ్లోకాల యొక్క సారాంశం జనాలకు అర్థం కాదు, దాన్ని విడమర్చి చెప్పు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగానే దాని యొక్క తర్వాత నారదుని దాన్ని విడమర్చి దాన్ని వ్యాసదేవుడు చెప్పాడు. వ్యాసదేవుడు దాన్ని ఇంకా విడమర్చి దాన్ని 18,000 శ్లోకాల వరకు రాశాడు. వ్యాసదేవుడు తర్వాత సుఖదేవ్ గోస్వామి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత సూత గోస్వామి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో ఇది దాని యొక్క కంక్లూషన్ అండి. ఓకే, ఫైనల్గా అలా టైం దాటిపోతున్నాం మనం. వన్ హూ ఈజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ షుడ్ నాట్ గివ్ అప్ ఎర్నింగ్ మనీ అవుట్ ఆఫ్ ఫియర్ దట్ హీ ఈస్ పర్ఫార్మింగ్ ఫ్రూటివ్ యాక్టివిటీస్. ఇఫ్ బై వర్కింగ్ వన్ క్యాన్ ఎంగేజ్ హీస్ మనీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ or rising early in the morning one can advance his transcendental Krishna consciousness. One should not desist out of fear or because such activities. Please explain the purport of 18.7. Is medicine described in Vedas? Is God's plan behind these diseases? చూడండి, మెడిసిన్ అనేది మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది. ఆయుర్వేదం అనేది మనకి అథర్వ వేదంలో వచ్చిందనమాట. భగవంతుడే ధన్వంతరి కింద వచ్చి ఆయుర్వేద శాస్త్రాన్ని ఆయన రివీల్ చేసి జనాల్లో మనం ఎలా బతకాలి, వేటిని మనం వాడాలి, వేటిని మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అన్న భావనలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడండి. బట్ జనాల్ని దాన్ని మిస్యూటిలైజ్ చేసేసరికి వాళ్ళు దాన్ని అంటే మన కష్టాలని ఇప్పుడు ఏదైనా సరే ఎక్సెసివ్గా ఎక్స్ప్లాయిట్ చేస్తే వీ హ్యావ్ టు బేర్ దట్ కాన్సిక్వెన్సెస్. We have to be very careful while trying to execute our duties andi. Okay, next, one who is in Krishna consciousness should not give up earning out of fear that he is performing fruitive activities. అవునండి, మనం చేసే యొక్క ప్రతి పనిలో మనం, ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా కాదు, భౌతికంగా కాదు, మొత్తం మనం చేసే ప్రతి పనిలో కూడా మనం రిజల్ట్ని ఆలోచించకుండా, అంటే రిజల్ట్ని భగవంతుడికి వదిలేసి మన డ్యూటీని మనం వ్యవహరిస్తూ మనం భక్తిలో కూడా భౌతిక వర్క్లో కూడా భక్తిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అది ప్రభుపాద వారు చెప్పేది ఏంటంటే, మనం వర్క్ కోసం 10 గంటలు 8 గంటలు ఆఫీస్ కోసం కేటాయిస్తున్నారు, అలాగే భగవంతుడి కోసం కూడా 1 గంట 2 గంటలు కేటాయించాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తున్నారనమాట. ఇది కృష్ణ కాన్షియస్లో కూడా కష్టాలు రావనే లేదు. కష్టాలు వచ్చినా సరే, ఇప్పుడు అర్జునుడికి కూడా కష్టం వచ్చింది, బట్ కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు కూర్చో, నీ కష్టాన్ని నేను హ్యాండిల్ చేస్తానని చెప్పలేదు. ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి అని చెప్పి ఆ నాలెడ్జ్ నీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి వీ హ్యావ్ టు గో బై ది ప్రాసెస్ వాట్ కృష్ణ ఈజ్ రికమెండింగ్ అర్జున. డోంట్ రన్ అవే ఫ్రమ్ ది వార్. యుద్ధం నుంచి పారిపోతున్నంత మాత్రాన అది సొల్యూషన్ కాదు. దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం సొల్యూషన్ కాదు. అది మనం పారిపోయినంత మాత్రాన అది పని నుంచి మనం తప్పించుకోలేము. మనం అక్కడ ఉండి దాన్ని ఎలా ఎదుర్కొని, ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఒక పెద్ద కొండ వచ్చింది, భగవంతుని ప్రే చేస్తూ స్వామి ఈ కొండను తీసేయాలంటే భగవంతుడు అంటాడు, కొండను నేను తీసేయను, ఆ కొండని ఎలా దాటాలని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ నీకు ఇస్తాను, జస్ట్ ఫాలో మై డైరెక్షన్ అని చెప్తున్నాడు అనమాట.
అది మనం ప్రాక్టికల్గా భగవద్గీత నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. సౌత్లో చైతన్య మహాప్రభు గురించి ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసండి. కొంతమందికి శాస్త్రాల్లో చాలామందికి చైతన్య మహాప్రభు యొక్క నిదర్శనం తెలుసు. బట్ అదే చెప్పింది కదా, భగవంతుడి గురించి తెలియాలంటే కొంచెం మనం పుణ్యం చేసుకొని ఉండాలండి, ఆ అర్హత పొందగలగాలి. ఆ అర్హత పొందినప్పుడు దాన్ని ఎప్రిషియేట్ చేస్తాము. లేకపోతే మనం అంటాం పిచ్చివాడి చేతిలో రాయి పెడితే ఏమవుతుంది, పిచ్చివాడి చేతిలో మీరు డైమండ్ పెట్టారనుకోండి, వాడు వాల్యూ తెలియదు, వాడు దాన్ని వేస్ట్ చేసుకుంటాడు. అలాగే చైతన్య మహాప్రభు హయ్యెస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ కృష్ణాస్ ప్రిన్సిపల్స్ని మనం ప్రొజెక్ట్ చేశాడు. కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత చాలామంది కొన్ని సంవత్సరాల తర్వాత దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మర్చిపోయారనమాట. అందుకనే చైతన్య మహాప్రభు మళ్ళీ కృష్ణుడే భక్తుల రూపంలో వచ్చి ఎలా భగవద్గీతని జీవితంలో ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ పొందాలి అని చెప్పి మనకి చూపించాడు. అది ప్రాక్టికల్, ఇది డీటెయిల్స్ అనమాట. మన చైతన్య మహాప్రభు లైఫ్ హిస్టరీ చదివితే ఆయనే స్వయంగా కృష్ణుడి యొక్క ప్రిన్సిపల్స్ని ఎంత సిన్సియర్గా ఫాలో అయ్యాడని చెప్పి అందరికీ ఒక ఎగ్జాంపుల్, ఆచార్ ప్రచార్, ఆయన ఫాలో అయ్యి అందరికీ ప్రచారం చేశాడనమాట. సో చాలా తక్కువ మందికి తెలుసు, కరెక్టే, కాదనట్లేదు. ఇప్పుడు మనం ప్రాపగేట్ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు దాని గురించి ప్రాక్టీస్ చేయలేదు. దాన్ని ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత మాత్రమే, వారి గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం జనాల్లో చైతన్య మహాప్రభు కల్ట్ గురించి, అంటే చైతన్య మహాప్రభు యొక్క ఈ ఫిలాసఫీ గురించి అవేర్నెస్ వచ్చింది, అంత ముందు వరకు లేదు. సో when we call Shanti mantras 3 times, Om Shanti Shanti Shanti, what is the meaning of Om? అంటే సార్ దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది మనం చూడాలి. ఓం అనేది భగవంతుని రిక్వెస్ట్ చేస్తున్నాము, శాంతి అనేది అందరికీ మంచి జరగాలి, నాకు భౌతికంగా ఉండే అన్ని జీవులకి, అన్ని అంటే అందరికీ మంచి జరగాలని చెప్పి ఓం శాంతి 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 అని చెప్పి ప్రే చేస్తుంటారు. ఆయుష్ శాంతి, ఓషధ శాంతి, పృథ్వీ శాంతి, ఆపశాంతి, తేజశాంతి, వైష్ణవ శాంతి, బ్రాహ్మణ శాంతి, శాంతి వృద్ధిరస్తు, అందరికీ మంచి జరగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మంచి జరగాలి, సృష్టిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ కోరికను ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో అది మంచి జరగాలి అని చెప్పి అది దాని యొక్క నిదర్శనం అనమాట, యజ్ఞం మనం చేసిన తర్వాత. సో వీల్ స్టాప్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీల్ ప్రే దట్ వీల్ బీ ఏబుల్ టు కంటిన్యూ దిస్ నాలెడ్జ్. రేపటి నుంచి కూడా మనం కొన్ని తత్వాలని మనం అర్థం చేసుకుందాం. అక్కడక్కడ కుదిరితే వీల్ గెట్ ఇన్ టు ప్రాక్టికల్ డీటెయిల్స్ అండి. భగవద్గీతని భాగవతాన్ని మనం కలుపుకొని మనం ముందుకు వెళ్తుంటాము. సో రేపటి నుంచి భాగవతంలో రేపు కుంతి మహారాణి ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. భక్తుల యొక్క ప్రేయర్స్ ద్వారా భగవంతుణ్ణి రీచ్ అవ్వడానికి ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. సో వాళ్ళ ప్రేయర్స్ని మనం అర్థం చేసుకొని, వాళ్ళ ప్రేయర్స్లో ఉండే కాన్ఫిడెన్షియల్ ఎలిమెంట్స్ని మనం చేసుకొని, హౌ క్యాన్ వీ ఆల్సో లర్న్ దట్ కేపబిలిటీ, అందరికీ మంచి జరగాలని చెప్పి భగవంతుడిని ప్రేరేపించడానికి, భక్తుల మార్గాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీ ప్రే టు గురు అండ్ కృష్ణ టు బ్లెస్ us దట్ ఇన్ అవర్ ఎండివర్ వీల్ బీ ఏబుల్ టు బికమ్ సక్సెస్ఫుల్. మన ప్రయత్నంలో మనం సక్సెస్ పొందాలంటే మనకి గురువుగారి యొక్క ఆశీర్వాదం కావాలి, కృష్ణుడి యొక్క ఆశీర్వాదం కావాలి. ఆ రెండింటిని పొందుదామని చెప్పి మనం ప్రార్థన చేద్దాము. ప్రభుపాదుల వారు మెర్సీ ఉంటే మనం ఆయన చెప్పిన భాగవతాన్ని విడమర్చి చెప్పిన భాగవతాన్ని మనం రేపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక నుంచి భక్తుల యొక్క ప్రేయర్స్, ఒకరోజు కుంతి మహారాణి, భీష్ముడి యొక్క ప్రేయర్స్ చనిపోయే ముందు, సుఖదేవ్ గోస్వామి ప్రేయర్స్ భాగవతం స్టార్ట్ చేసే ముందు, ధ్రువ మహారాజ్ ప్రేయర్స్ ఉన్నాయి మనకి, తర్వాత రుద్రగీత అని చెప్పి శివుడు చెప్పిన ప్రేయర్స్ ఉన్నాయి మనకి. అలాగా భాగవతంలో ఉండే ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్ ఉన్నాయి, గజేంద్ర ప్రేయర్స్ ఉన్నాయి, తర్వాత దక్ష హంసగుహ్య ప్రేయర్స్ అని చెప్పి ఉన్నాయి. టైం దొరికే కొద్దీ ఎవ్రీడే విల్ డిస్కస్ సమ్ ఆఫ్ దీస్ ప్రేయర్స్, వాటి యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ విల్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. మా సంస్థ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ లైవ్గా ఉండటం వల్ల మాకు ఒక ప్రేరణ కలుగుతుందన్నమాట. ఈ భగవద్గీతని మీకు చెప్పాలంటే ఫస్ట్ మేము బాగా చదివి ఉండాలి. సో మీ వల్ల మేము చదవడానికి మాకు ఒక ఆస్కారం దొరుకుతుంది. దానివల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు షేర్ దిస్ నాలెడ్జ్ వాట్ ఎవర్ వీ హ్యావ్, సో దట్ మీరు కూడా ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకొని మీరు జీవనంలో పాటించగలిగితే ప్రభుపాద విల్ బి వెరీ సాటిస్ఫైడ్, కృష్ణ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. మీరు కూడా భగవద్గీతలో కూడా చాలా ఎడిషన్స్ ఉంటాయి. మీరు ప్రభుపాదుల వారి ఎడిషన్ స్పెసిఫిక్గా తీసుకుంటే దీని యొక్క ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ మీకు భక్తి యొక్క తత్వం యొక్క నిదర్శనాలు మీకు అర్థమవుతాయండి. వేరే ఎడిషన్స్లో మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ చేస్తారు మీకు. ప్రభుపాదుల వారి యొక్క ఫిలాసఫీ, ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత ప్రపంచం మొత్తంలో అతి అత్యంగా ప్రచురితమైన బుక్ అండి ఇది. ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్లో ద మోస్ట్ రెడ్
ద భగవద్గీత ఇన్ ద వరల్డ్ ఇన్ 80+ లాంగ్వేజెస్ అండి. సో అంత ఇంపార్టెంట్ బుక్ని మనం లెటెస్ట్ ట్రై టు రీడ్. అండ్ మీకు పాసిబిలిటీ దొరికినప్పుడు ఏదైనా మంచి పనికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అవి ఇవి గిఫ్ట్లు ఇచ్చే బదులు ఆధ్యాత్మికంగా కృష్ణునే మీరు గిఫ్ట్ ఇవ్వండి. భాగవతం కానీ భగవద్గీతను కానీ అందరికీ గిఫ్ట్ ఇస్తుంటాం. ఈ విధంగా మీరు భగవంతుడి యొక్క తత్వాన్ని మీరు ప్రచారకులుగా కండి, భగవంతుడి యొక్క సేవని గురువు గారి యొక్క ధ్యేయంలో మీరు భాగస్వామ్యులు కండి, అందరికీ ఆ ఆపర్చునిటీని ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ ఏమనంటే రేపు we will keep answering all your questions. Thank you very much. Hare Krishna.